స్టార్మాలో కొన్నేళ్ల క్రిందట అంటే దాదాపుగా మనకి 2003 ఆ ప్రాంతాల్లో 2002 ఎండింగ్ 2022-2023 సమయంలో స్టార్ట్ అయిన సీరియల్ మళ్ళీ స్టార్మాలో ప్రసారమైంది. ఈ స్టార్ట్ అయింది. అయితే ఈ సీరియల్ అనేది ఇమ్లీ సీరియల్కి రీమేక్ అనమాట. అయితే బాలీవుడ్లో అంటే హిందీ ఛానల్స్లో ఇమ్లీ సీరియల్ సూపర్ హిట్. అయితే స్టార్టింగ్ నుంచి అరవింద్, మల్లి, మాలిని, వసుంధర, శరత్ ఇలాగా ఆల్మోస్ట్ ఒక 3-4 లవ్ స్టోరీస్ని కలిపి ఒక సీరియల్లో తీసుకురావడం అసలు మళ్ళీ సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఒరిజినల్ మళ్ళీ సీరియల్ నుంచి పక్కకి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి సీరియల్ కొంచెం చెప్పబడింది. కానీ ఆదికేశవ రమ్య కారణంగా మళ్ళీ సీరియల్ కొంత పుంజుకుంది. సరే పుంజుకుంటుందనే టైంకి జనరేషన్ మార్చేసి చిన్నపిల్లల్ని తీసేసి మొత్తం బుజ్జి, మళ్ళీ రకరకాల క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ జనాలకు అలవాటయ్యే లోపు వాళ్ళని పెద్దవాళ్ళని చేసేయడం, మళ్ళీ కొంత పాత విలన్ని తీసుకురావటం శుభం కాడిపడిపోయింది. నిజానికి ఎప్పుడైతే ఆరాధ్య ఈ మల్లి అనే అమ్మాయిని ఆదికేశవకు అప్పచెప్పిందో అప్పుడే పాత తరం మొత్తం అవుట్ అయిపోయారు అనమాట. ఇంకా అసలు వసుంధర కానీ, మాలిని కానీ, అరవింద్ కానీ ఎవ్వరు మనకి కనిపించరు. అప్పుడే ఆల్మోస్ట్ సీరియల్ సగం చచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఉంది. బ్రహ్మముడి సీరియల్లో జనరేషన్ చేంజ్ అయినప్పటికీ అపర్ణ, సుభాష్, రేఖ ఇలాంటి కొంతమంది పాత తరం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లింక్ అనేది కొనసాగింది. ఇక్కడ ఆదికేశవ రమ్య ఎవరో తెలియదు, వాళ్ళకి మల్లికని ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీలో పూర్తిగా మారిపోయింది. బట్ ఓకే, జనాలు యాక్సెప్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇంకొక ఆల్మోస్ట్ 1 year వరకు సీరియల్ కొనసాగే అవకాశం ఉన్నా కూడా మళ్ళీ సీరియల్ ఎందుకని ఆపేశారు అంటే టీఆర్పీ దారుణంగా పడిపోయింది అనమాట. అంటే ఈ నిక్కీ కానీ అంటే విలన్లో పట్టుత్వం లేకపోవడము, అలాగే సిద్ధు అనవసరంగా ఎక్కువగా మళ్ళీని తిట్టడం వల్ల కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, సీరియల్ స్లోగా ఫ్లాప్ అయిపోయింది. టీఆర్పీ రేటింగ్లు దారుణంగా పడిపోవటం వల్ల ఇక సీరియల్ని వైండప్ చేయాలన్న ఆలోచనలోకి వచ్చారనమాట. సో యాక్చువల్లీ ఈ సీరియల్ ముగిసిపోతుందన్న విషయం అక్కడ నటించే వాళ్ళకు కూడా అంత తెలియదు. మోస్ట్లీ వాళ్ళకి 1 month ముందు కూడా చెప్పలేదు, 15 days ముందు మటుకే చెప్పారనమాట. సో ఇలాగ సడన్గా సీరియల్ ముగిసిపోవడం వాళ్ళు కూడా చాలా బాధగా ఫీల్ అయ్యారు. బాధగా ఫీల్ అయినప్పటికీ లాస్ట్ డే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ ఒక మెమరీస్ని క్రియేట్ చేసుకున్నారు. ఎందుకనంటే దాదాపుగా ఈ కొత్త జనరేషన్ అయినా మనం చూసినట్టయితే పాత జనరేషన్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 2.5 years ఉన్నారు, కానీ కొత్త జనరేషన్ వాళ్ళు 1 year వరకే ఉన్నారనమాట. ఆదికేశవ, రమ్య వీళ్ళందరూ 1.5 year నుంచి ఉంటున్నారు వాళ్ళు. సో ఆ బాండింగ్, ఆ సీరియల్లో వాళ్ళ పాత్రలు, క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీ ఎండింగ్ అయితే వచ్చాయి. అయితే సీరియల్ అర్థాంతరంగా ముగిసేయడానికి కారణం ఏంటంటే చాలా ఫ్లాప్ అయిపోవడం. సీరియల్ టీఆర్పీ పడిపోయింది. యాక్చువల్లీ కొంతమంది క్యారెక్టర్స్ని ఇష్టపడడం జరిగింది, కానీ ఇంకా సీరియల్ని బాగా తీసి ఉన్నా లేదా మళ్ళీ క్యారెక్టర్ని మంచిగా బోల్డ్గా చేసినా కూడా బాగుండేది.